లాస్ట్ 3 డేస్ నుంచి ఒక రూమర్ బాగా వైరల్ అవుతుంది. అదేంటంటే మోడీ గారు చైనాలో ఉన్నప్పుడు ఆయన్ని సీఏఏ ఏజెంట్ చంపాలని ప్రయత్నించాడని. నిన్న మన వీడియో కామెంట్స్లో కూడా దాదాపు ఒక 20 కామెంట్స్ మోడీ గారి మీద అసాసినేషన్ జరిగింది, అమెరికా అసాసినేషన్ చేసింది, దాని గురించి వీడియో చేయండి అని వచ్చాయి. అండ్ దీని మీద ఇంటర్నెట్ కూడా 2 భాగాలుగా డివైడ్ అయింది. ఒకరేమో ఇలా జరిగిందని చెప్పడానికి ఎటువంటి ప్రూఫ్ లేదని అంటారు, ఇంకొకరేమో డాట్స్ కనెక్ట్ చేయండి మీకే అర్థమవుతుంది అంటారు. బట్ రెండిట్లో ఏది నిజం, అసలు ఏం జరిగింది ఈ వీడియోలో చూద్దాం. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. హలో అండ్ వెల్కమ్ టు వీఆర్ రాజా. సో అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం. ఆగస్టు 29 టు సెప్టెంబర్ 1 మధ్యలో మోడీ గారు జపాన్ అండ్ చైనాకి 4 డే విజిట్ వెళ్ళారు. అండ్ ఈ ప్రాసెస్లో ఆయన ఆగస్టు 31 చైనాలోని షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ SCO సమ్మిట్కి అటెండ్ అయ్యారు. దీని గురించి మనం ఆల్రెడీ వీడియో కూడా చేసాం. అండ్ ఆ టైంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. మీటింగ్ అయ్యాక ప్రోటోకాల్స్ ప్రకారం ఎవరి సెక్యూరిటీతో వాళ్ళు వెళ్తారు. బట్ ఈ మీటింగ్ అయ్యాక ఈ బిల్డింగ్ బయట పుతిన్ గారు దాదాపు ఒక 15 నిమిషాలు మోడీ గారి కోసం వెయిట్ చేశారు. అలా వెయిట్ చేశాక ఆయన మోదీ గారిని కార్లో ఎక్కించుకొని దాదాపు అదే కార్లో ఒక 45 నిమిషాలు ట్రావెల్ చేశారు. ఇది అసలు ప్లాన్ చేసింది కాదు. మామూలుగా 2 కంట్రీస్ మధ్య మీటింగ్స్ అనేవి ముందుగానే డిసైడ్ చేయబడతాయి. కానీ అసలు ఇక్కడ 45 నిమిషాల కార్ మీటింగ్ ఎందుకు జరిగిందనేది అప్పట్లో ఎవరికీ అర్థం కాల. ఎందుకంటే వీళ్ళిద్దరూ వెళ్ళేది ఇండియా అండ్ రష్యా మధ్య జరిగే బైలేటరల్ మీటింగ్కి. అక్కడ ఎలాగో మాట్లాడుకుంటారు. బట్ ఈ కార్లో కూడా డిస్కషన్ ఎందుకు, చాలామందికి వచ్చిన డౌట్ ఇది. ప్లస్ దీని తర్వాత ట్రంప్ రెచ్చిపోయి మరీ ట్వీట్స్ అండ్ పోస్టులు చేశాడు. అండ్ ఇదంతా అప్పట్లో చాలామంది లైట్ తీసుకున్నారు. ఎందుకంటే ఇండియా అండ్ రష్యా మధ్య బాండింగ్ ఇంకా పెరిగిందని అనుకున్నారు. మీడియా ఛానల్స్ నుంచి ఇన్స్టాగ్రామ్లో మీమ్ పేజెస్ వరకు ఈ న్యూస్ వైరల్ అయింది. బట్ ఇదే రోజు ఇంకొక ఇన్సిడెంట్ కూడా జరిగింది. మన పక్క ఉన్న దేశమైన బంగ్లాదేశ్ క్యాపిటల్ అయిన ఢాకాలో US సెక్రటరీ అఫీషియల్ అయిన TJ జాక్సన్ చనిపోయాడు. ఆయన ఒక సీనియర్ ఆర్మీ అఫీషియల్. ఆయన వయసు దాదాపు 50. యూసీ ఒక దేశానికి చెందిన మిలిటరీ పర్సన్ ఇంకొక దేశంలో చనిపోతే అది పెద్ద కాంట్రవర్సీ అయ్యిద్ది. అది కూడా అమెరికాలో రేఫోర్డ్లో ఉండే హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ది US ఆర్మీ స్పెషల్ ఆపరేషన్స్ కమాండ్లో ఉండాల్సిన ఒక ఆర్మీ ఆఫీసర్ వెస్టిన్ ఢాకా అనే హోటల్లో రూమ్ నెంబర్ 808లో ఉండడం ఏంటి? ఈ న్యూస్ కూడా అప్పట్లో కొంచెం వైరల్ అయింది. ఎందుకంటే బంగ్లాదేశ్లో స్టూడెంట్ ప్రొటెస్టులు జరిగిన తర్వాత అక్కడ అమెరికన్ సీనియర్ ఆర్మీ అఫీషియల్ ఉండడం అండ్ ఆయన చనిపోవడం అప్పట్లో బంగ్లాదేశ్లో జరిగిన గొడవలకి అండ్ అక్కడ జరిగిన గవర్నమెంట్ చేంజ్కి ఏనే ఒక రీజన్ అని అందరూ అనుకున్నారు. అండ్ ఆ యాంగిల్లో న్యూస్ వైరల్ అయింది. ద సండే గార్డియన్ అనే న్యూస్ ఏజెన్సీ ఆయన చావు వెనకాల ఉన్న న్యూస్ని కవర్ చేసింది. అండ్ అలాగే వాళ్ళు బంగ్లాదేశ్లో ఈయన చనిపోయాక అక్కడ పోలీస్ డాక్యుమెంట్స్ని కూడా వెరిఫై చేసింది. అండ్ ఆ డాక్యుమెంట్స్ ప్రకారం ఆయన హోటల్లో దాదాపు 2 రోజుల ముందే చెక్ ఇన్ అయ్యాడంట. బట్ ఆయన చాలా నెలల నుంచి బంగ్లాదేశ్లోనే ఉంటున్నాడు. అది కూడా బిజినెస్ ట్రిప్ మీద బంగ్లాదేశ్లో ఉంటున్నాడని తెలిసింది. ఆయన చనిపోయిన రోజు ఆ హోటల్లో ఉన్న CCTV ఫుటేజ్ని చెక్ చేశారు. అందులో ఎటువంటి ఇర్రెగ్యులర్ యాక్టివిటీ జరిగినట్టు రికార్డ్ అవ్వాలి. అండ్ వెంటనే ఆయన బాడీని ఢాకాలో ఉన్న US ఎంబసీకి ఇచ్చారు. అండ్ ఇక్కడే మనం కొంచెం ఆలోచించాలి. ఎందుకంటే ఒక పర్సన్ మిస్టీరియస్గా చనిపోతే ఆయన బాడీ మీద అటాప్సీ చేసి ఆ తర్వాత బాడీని ఇచ్చేస్తారు. కానీ ఇక్కడ అలాంటి ప్రోటోకాల్ ఏమీ ఫాలో అవ్వాలి. ఆయన బాడీని డైరెక్ట్గా US ఎంబసీకి ఇచ్చేశారు. అండ్ పోలీస్ డాక్యుమెంట్స్లో ఆయన చావు న్యాచురల్గా జరిగిందని చెప్పారు. అండ్ ఆ తర్వాత సండే గార్డియన్ ఇచ్చిన రిపోర్ట్స్ ప్రకారం ఈ పర్సన్ ఏమీ ఒక ఆర్డినరీ సోల్జర్ కాదు, ఆయన అమెరికన్ ఆర్మీలో ఇంపార్టెంట్ రోల్ వర్క్ చేస్తున్నారని తెలిసింది. ఆ తర్వాత ఆయనకు తెలిసిన చాలామంది పర్సన్స్ ఆయన LinkedIn ప్రొఫైల్ ID గురించి చెప్పారు. అండ్ ఇందులో దాదాపు 20 సంవత్సరాలు అమెరికన్ మిలిటరీలో వర్క్ చేసినట్టు అండ్ అలాగే ఆయన ఏషియాలో మల్టిపుల్ కాంబాట్ డిప్లాయ్మెంట్స్ అండ్ టెంపరీ డ్యూటీ అసైన్మెంట్స్ని కంప్లీట్ చేసినట్టు ఉంది. అండ్ ఆయన ఆర్మీలో ప్రెజెంట్ పొజిషన్ వచ్చేసి ఫస్ట్ స్పెషల్ ఫోర్సెస్ కమాండ్లో కమాండ్ ఇన్స్పెక్టర్ జనరల్ అండ్ అంతకుముందు ఇన్ఫాంట్రీ ఆఫీసర్ 11A అండ్ స్పెషల్ ఫోర్స్ ఆఫీసర్ 18Aగా వర్క్ చేశారని ఉంది. అండ్ ఆ రోల్స్కి ఒక పర్సన్ సెలెక్ట్ అవ్వాలంటే ఆ పర్సన్కి ఎలైట్ క్వాలిఫికేషన్స్ ఉండాలి. ఆయనకి బ్యాచిలర్ డిగ్రీ ఒక సిటాడెల్ నుంచి వచ్చింది. అండ్ అలాగే ద నావల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్కూల్ నుంచి మాస్టర్స్ ఇన్ డిఫెన్స్ అనాలిసిస్ 2016 to 19ని కంప్లీట్ చేశారు. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆయన LinkedIn ప్రొఫైల్లో రీసెంట్గా ఒక పోస్ట్ని పోస్ట్ చేశారు. అది కూడా ఆయన అంతకుముందు ఎప్పుడూ పోస్ట్ని షేర్ చేయలే. అలాగే ఎర్లీ సెప్టెంబర్లో ద US ఆర్మీ స్పెషల్ ఆపరేషన్స్ కమాండ్ USA SCOకి చెందిన స్పోక్స్ పర్సన్ ఆల్ కరెంట్లీ సర్వింగ్ పర్సనల్ హూ ఆర్ అసైన్ టు కమాండ్ ఆర్ అకౌంటెడ్ ఫర్ అండ్ ప్రెజెంట్ అని స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే ఎవరైతే కమాండ్కి అసైన్ చేసిన పర్సనల్స్ ఉన్నారో వాళ్ళందరూ బ్రతికే ఉన్నారని చెప్పారు. బట్ ఇక్కడ ఆయన ఆ చనిపోయిన పర్సన్ తమ కోసం వర్క్ చేస్తున్నాడా లేదా, అంతకుముందు చేశాడా లేదా అనేది మాత్రం కన్ఫర్మ్ చేయాల. అండ్ అలాగే ఢాకాలో ఎటువంటి ఆపరేషన్స్ జరగడం లేదని కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. దీని తర్వాత సోషల్ మీడియాలో ఇంకొక న్యూస్ వైరల్ అయింది. అదేంటంటే ఇది జరిగిన కొన్ని డేస్కే ఢాకాలో ఇంకొక హోటల్లో ఒక టాప్ ISI ఏజెంట్ అంటే పాకిస్తాన్కి చెందిన ఏజెంట్ చనిపోయి కనిపించాడని. అండ్ దీని వెనకాల అసలు న్యూస్ కూడా రాల. అండ్ ఇంతవరకు ఈ 2 ఇన్సిడెంట్స్ గురించి అందరూ సపరేట్గానే చూశారు. బట్ ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ SCO నుంచి తిరిగి వచ్చాక మోడీ గారు ఒక స్పీచ్ ఇస్తున్న టైంలో నేను జపాన్ అండ్ చైనాని విజిట్ చేసి వచ్చానని చెప్పగానే అందరూ చప్పట్లు కొట్టారు. జపాన్ और चीन की यात्रा करके वापस लौटा हूँ. అండ్ అప్పుడు ఆయన నేను వెళ్ళేందుకు చప్పట్లు కొడుతున్నారా లేదా నేను తిరిగి వచ్చినందుకు కొడుతున్నారా అని జోక్గా అడిగారు. అండ్ ఇది ఆ ఇన్సిడెంట్ మొత్తానికి టర్నింగ్ పాయింట్.
మోదీ గారు చాలా జోక్గా మాట్లాడతారు, కానీ ఆయన ఎప్పుడు చావు గురించి అంత ఈజీగా మాట్లాడరు. అండ్ ఇప్పుడు మాట్లాడడంతో ఆయన అన్నదానికి మీనింగ్ వెతకడం మొదలెట్టారు. అండ్ అప్పుడే ఇవన్నీ తెలిసాయి. సో ఇప్పుడు థీరీ ఏంటంటే, థీరీనే ఏషియాలో ఇండియా ప్రెజెంట్ అమెరికా చెప్పిన మాట ఎన్నల్లా. అండ్ ఇటు రష్యాతో అండ్ చైనాతో కూడా రిలేషన్స్ పెంచుకుంటుంది. ఇంకా బంగ్లాదేశ్లో, శ్రీలంకలో అండ్ నేపాల్లో జరిగినట్టు ఇండియాలో కూడా అమెరికా గొడవలు సృష్టించి ఇండియాలో పవర్ని చేంజ్ చేయాలని చూస్తుందని. బట్ ఇండియాలో అది జరగకపోయేసరికి వీటన్నిటికీ బదులు మోదీ గారిని చంపాలని అనుకుందని థీరీ స్టార్ట్ చేశారు. అండ్ దీని తర్వాత డాట్స్ ఎక్కడ కనెక్ట్ అయ్యాయి అంటే, బయోలేటరల్ మీటింగ్ వెళ్తున్న ప్రెసిడెంట్ పుతిన్ అండ్ మోదీ గారు అక్కడ మాట్లాడుకోకుండా ఇద్దరు ఒకే కారులో మాట్లాడుకోవడం, అండ్ అలాగే పుతిన్ గారు మోడీ గారి కోసం వెయిట్ చేయడం. ఎందుకంటే ఆయన వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, ఎలాగో మీటింగ్కి వెళ్తున్నారు, ఆ మీటింగ్ని ఇంకొంచెం ప్రొలాంగ్ చేసుకోవచ్చు కదా. ఒక దేశం ప్రెసిడెంట్కి కానీ లేదా ప్రైమ్ మినిస్టర్కి కానీ ప్రోటోకాల్స్ చాలా ఇంపార్టెంట్. అవి ఈజీగా ఎవరు దాటరు. అండ్ దాటడానికి మన సెక్యూరిటీ ఏజెన్సీస్ లేదా అవతల కంట్రీ సెక్యూరిటీ ఏజెన్సీస్ ఒప్పుకోరు. అలాంటిది ఇంత షార్ట్ టైంలో ఇండియన్ సెక్యూరిటీ ఏజెన్సీస్ నుంచి పర్మిషన్ తీసుకుని మోదీ గారు అలా వెళ్ళడం ఏంటి? ప్లస్ ఇంకోటి ఏంటంటే, మోదీ గారికి అండ్ పుతిన్ గారు ఒకే లాంగ్వేజ్ మాట్లాడారు, వాళ్ళకి మధ్యలో ట్రాన్స్లేటర్స్ ఉంటారు. బట్ ఈ కార్లో వాళ్ళు కనిపించలా, కేవలం మోదీ గారు అండ్ పుతిన్ గారు మాత్రమే ఉన్నట్టు కనిపించారు. అండ్ ఇది కూడా ఒక సపరేట్ ఇన్సిడెంట్ అయితే ఓకే. బట్ అదే టైంలో అమెరికన్ టాప్ ఏజెంట్ ఒకరు ఇండియా పక్క దేశమైన బంగ్లాదేశ్లో చనిపోయి కనిపించడం, అండ్ అలాగే అమెరికా మా దగ్గర ఉన్న యాక్టివ్ పర్సనల్స్ ఎవరు చనిపోలేదని అనౌన్స్ చేయడం, అండ్ ఆ తర్వాత దాన్ని ప్రూవ్ చేయడానికి అన్నట్టు ఆయన అకౌంట్లో ఒక పోస్ట్ రావడం, ఇవన్నీ ఒక సీక్వెన్స్లో జరిగినట్టు అనిపించింది. అండ్ డాట్స్ కనెక్ట్ చేశారు, డాట్స్ అన్నీ కలిసాయి. అయితే ఇక్కడ థియరీ ఏంటంటే, ఈ అమెరికన్ సిఐఏ అండ్ ఐఎస్ఐ కలిసి చేస్తున్న ఆపరేషన్ గురించి మన ఇండియన్ రాకే అండ్ రష్యా యొక్క ద ఎస్విఆర్ ఫారెన్ ఇంటెలిజెన్స్ సర్వీస్ కలిసి దీని గురించి తెలుసుకొని ఆ తర్వాత అందరూ కలిసి ఈ ఆపరేషన్ చేసి అమెరికన్ ఏజెంట్ని బంగ్లాదేశ్లో చంపేశారని థియరీ. బట్ ఇది నిజమని చెప్పడానికి ప్రూఫ్ ఏమైనా ఉందా అంటే లేదు, జీరో ప్రూఫ్స్. జస్ట్ ఒకే టైంలో జరిగిన సీక్వెల్స్ని కనెక్ట్ చేసి తీసుకొచ్చిన ఒక థియరీ ఇది. అటు ఇండియా కానీ లేదా యూఎస్ఏ కానీ పబ్లిక్గా దీని మీద స్టేట్మెంట్లు ఇవ్వరు అండ్ ఇవ్వలేరు కూడా. ఒకవేళ ఇది నిజమైనా సరే వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వలేరు, అలాంటి పొజిషన్ వాళ్ళది. బట్ ఇది నిజమా కాదా అనేది మనకెలా తెలుస్తుంది? మనకు తెలియడానికి కూడా ఛాన్సెస్ జీరోనే. బట్ ఒకటి మాత్రం చెప్పగలను, ఇవన్నీ మనం తేలిగ్గా తీసేయడానికి కూడా లేదు. ఎందుకో చెప్తాను చూడండి. 26 జనవరి 2025 యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మీద సైన్ చేశాడు. అదేంటంటే, యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ అండ్ యుఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ యుఎస్ఏఐడి నుంచి వేరే దేశాలకు వెళ్తున్న ఫారెన్ ఎయిడ్ మొత్తాన్ని సస్పెండ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశాడు. అండ్ ఇది అమెరికా హిస్టరీలోనే ఒక బిగ్గెస్ట్ మూవ్. ఎందుకో కేర్ఫుల్గా వినండి. ద ఫారెన్ అసిస్టెన్స్ యాక్ట్ ఆఫ్ 1961 కింద యుఎస్ఏఐడిని అప్పట్లో సెటప్ చేశారు. అండ్ దీనికి మెయిన్ రీజన్ యుఎస్ ఫారెన్ ఎయిడ్ ప్రోగ్రామ్స్ని డిసైడ్ చేయడం. అండ్ దీన్ని స్టార్ట్ చేసిన టైం వచ్చేసి కోల్డ్ వార్ టైంలో. అప్పట్లో ప్రపంచం మీద రష్యా డామినెన్స్ తగ్గించడానికి అండ్ అలాగే కమ్యూనిజం స్ప్రెడ్ అవ్వకుండా ఉండడానికి వేరే దేశాల్లో ప్రోగ్రెసివ్ డెవలప్మెంట్ ఎజెండాస్ కోసం ఫండ్ ఇస్తారు. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, ఒక దేశంలో ఏదైనా ఒక చారిటీని స్టార్ట్ చేసి అక్కడికి ఫండింగ్ పంపించి ఆ దేశంలో డెవలప్మెంట్కి మనీ వాడతారు. అండ్ ఇది యాక్చువల్గా బుక్ మీద ఉన్న పర్పస్. బట్ నిజంగా ఇదే జరుగుతుందంటే లేదు. ఈ యుఎస్ఏఐడిని ఒరిజినల్గా స్టార్ట్ చేసింది ఎందుకంటే, ఒక దేశంలో ఉన్న పొలిటికల్ పవర్ని కొనడానికి. అండ్ ఒకవేళ ఆ పవర్ని కొనలేకపోతే తమకు వచ్చిన వాళ్ళని ఆ దేశంలో పవర్లో ఉంచడానికి వాడతారు. ఎస్, ఈ ఎయిడ్ కొన్నిసార్లు మంచి పనులు చేసింది, నేను కాదన్నలా. బట్ మెజారిటీ మీరు చెక్ చేసుకుంటే ఈ ఫండింగ్ అనేది ఒక దేశాన్ని నాశనం చేయడానికే వాడతారు. వైట్ హౌస్ వెబ్సైట్లో పోస్ట్ చేసిన ఒక షీట్ ప్రకారం టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్కి సంబంధించిన నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్కి యుఎస్ ఎయిడ్ ఫండింగ్ పంపిస్తుందంట. ఫర్ ఎగ్జాంపుల్, చారిటీ కింద ఏషియాలో ఉండే అల్ఖైదా ఎఫిలియేటెడ్ ఫైటర్స్కి ఫండింగ్ ఇస్తుంది. అండ్ అలాగే ఆఫ్ఘనిస్తాన్లో గంజాయి బాంబు పండించడానికి కూడా మనీ ఇస్తుంది. ఏ రకమైన ప్రోగ్రెస్ ఇది చెప్పండి? ఇన్ఫ్యాక్ట్ ఇదేమీ బయటకు వచ్చిన న్యూస్ ఛానల్స్ లేదా వేరే కంట్రీ ఇచ్చిన రిపోర్ట్ కాదు, ఇది అమెరికన్ వైట్ హౌస్ ఇచ్చిన రిపోర్ట్. వేరే దేశాల్లో ఇలా చేస్తుంది, బట్ ఇండియాలో కూడా ఇదే చేస్తుంది అనడానికి ఎటువంటి ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఎస్, ఉన్నాయి. గైస్, చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మా నాలెడ్జ్ వర్త్ అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ముందు చెప్పాలి. అండ్ బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే వీడియో పెట్టగానే నోటిఫికేషన్స్ వస్తాయి. మన ఛానల్లో ఇవే కాదు, మిస్టీరియస్ వీడియోస్ కానీ, ఇంకా డివోషనల్ టాపిక్స్ కానీ, క్రైమ్ స్టోరీస్ కానీ, రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్స్ కానీ, ట్రైనింగ్ టాపిక్స్ అన్నీ వస్తాయి. సో కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని ఇంకా వీడియోలోకి వెళ్దాం. రీసెంట్గా రిలీజ్ అయిన లిస్ట్ ప్రకారం యుఎస్ఏఐడి ఫండింగ్ అనేది ద పాకిస్తాన్ బేస్డ్ ఫలా-ఈ ఇన్సానియత్ ఫౌండేషన్ అనే ఫౌండేషన్కి వెళ్తుంది. ఈ ఫౌండేషన్ లష్కరే తైబా ఎల్ఈటీ అనే ఒక ఉగ్రవాద సంస్థకి అటాచ్ అయి ఉన్న ఫౌండేషన్. అండ్ కామెడీ ఏంటంటే, ఈ ఉగ్రవాద సంస్థని అమెరికా ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా అనౌన్స్ చేసి దాన్ని బ్యాన్ చేసింది. అండ్ ఆ ఉగ్రవాద సంస్థకి ఫండింగ్ ఇవ్వడానికి కూడా బ్యాన్ చేసింది. అయినా సరే యుఎస్ఏడ్ దాన్ని ఫండింగ్ ఇస్తానే ఉంది. ఇన్ఫ్యాక్ట్ మీకు తెలియంది ఏంటంటే, ద ఫలా-ఈ ఇన్సానియత్ ఫౌండేషన్ ఎఫ్ఐఎఫ్ అండ్ ఎల్ఈటీ రెండూ కలిసి మన ఇండియా జరిగిన ముంబై దాడులకి ప్లాన్ గీసాయి. అండ్ వాటికి వచ్చిన ఫండింగ్తోనే ఈ అటాక్స్ ఆర్గనైజ్ చేశాయి. అండ్ ఇంకా దారుణం ఏంటంటే, ఈ ముంబై దాడుల్లో 6 అమెరికన్స్ కూడా చనిపోయారు. అండ్ వాటికి ఫండింగ్ ఇచ్చింది ఎవరో తెలుసా? ఈ అమెరికన్ యుఎస్ఐడే, అంటే అమెరికన్ ట్యాక్స్ పేయర్స్. ఎస్. అండ్ ఇంకా దారుణమైన విషయం ఏంటంటే, అమెరికా గవర్నమెంట్ దీన్ని ఏమీ పేకలేదు కూడా.
ఎస్, యుఎస్ఎయిడ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్జిఓస్కి ఫండింగ్ ఇస్తుంది. అలాగే ఫలా ఇన్సానియత్ ఫౌండేషన్ FIF కూడా ఫండింగ్ ఇచ్చింది. బట్ ఈ FIF అనేది జమత్ ఉద్ దవా JUD నుంచి పేరు మార్చుకొని FIF అయింది. అండ్ ఈ విషయం 1% బుర్రవాడినా తెలుస్తుంది. అండ్ ఈ FIFని ఇండియా అండ్ అమెరికా రెండు ఉగ్రవాద సంస్థగా అనౌన్స్ చేశాయి. ఎందుకంటే ఇది జమ్మూ అండ్ కాశ్మీర్లో ఫండింగ్ చేసి అక్కడ ఇండియాకి అగెనిస్ట్గా యాక్టివిటీస్ రన్ చేస్తుంది, అందుకు బ్యాన్ చేశారు. అండ్ ఈ FIF జస్ట్ కొత్త పేరుతో ఒక చారిటీ స్టార్ట్ చేసింది. అండ్ దానికి యుఎస్ఎయిడ్ లగెత్తుకుంటూ వెళ్ళి ఫండింగ్ ఇచ్చింది. నిజానికి ఫండింగ్ ఇవ్వాలనుకుంటే చాలా ఉన్నాయి, ఉగ్రవాద సంస్థలు లేదా రిలీజియస్ హెడ్స్ మాత్రమే కాదు. అయితే ఈ ఫండింగ్ ఎలా వెళ్ళిందో కూడా తెలుసుకోండి. ఎందుకంటే యుఎస్ఎయిడ్ ఎప్పుడు ఒక ఉగ్రవాద సంస్థకి డైరెక్ట్గా ఫండింగ్ ఇవ్వదు. బట్ ఎలా చేస్తుందంటే థర్డ్ పార్టీ ద్వారా ఫండింగ్ ఇప్పిస్తుంది. ఇక్కడ ఎలా జరిగిందంటే మిచిగన్లో ఒక హెల్పింగ్ హ్యాండ్ ఫర్ రిలీఫ్ అండ్ డెవలప్మెంట్ HHRD అని ఒక చారిటీ ఉంది. ఇది ఒక మిచిగన్ బేస్డ్ ముస్లిం చారిటీ. దీనికి అండ్ సౌత్ ఏషియాలో ఉన్న జిహాదిస్ట్ యాక్టివిటీస్కి లింక్స్ ఉన్నాయి. అండ్ కేవలం యుఎస్ఎయిడ్ నుంచి సౌత్ ఏషియాలో అండ్ ముఖ్యంగా ఇండియా మీద అటాక్ చేసే జిహాదిస్ట్ గ్రూప్స్కి దాదాపు $110,000 ఫండింగ్ వెళ్ళినట్టు నెంబర్స్ బయటపడ్డాయి. అండ్ ఇది కేవలం ఒక్క సంవత్సరంలో, అంటే 2021లో ఇచ్చిన ఎయిడ్ మాత్రమే. 2023లో బైడెన్ గవర్నమెంట్ ఈ HHRDకి ఇంకొక $73,000 ఇచ్చింది. అండ్ ఇవన్నీ అటు ఇటు తిరిగి ఇండియా మీదకి వస్తున్నాయి. అండ్ యుఎస్ఎయిడ్ ఫండింగ్లో మెజారిటీ ఎటువైపు వెళ్తున్నాయో తెలుసా? అమెరికా చెప్పిన మాటలు వినని దేశాలకు వెళ్తాయి, లేదా వాటికి అగైనెస్ట్గా ఉండే దేశాలకు వెళ్తాయి. అండ్ ఈ యుఎస్ఎయిడ్కి ఆఫ్రికాలో పిల్లలు ఆకలితో చచ్చిపోవడం కనిపించదు, లేదా అమెరికాలో ఉండే హోమ్లెస్ పీపుల్ కానీ అలాగే మత్తు పదార్థాలకి బానిసలైన ప్రజలు కానీ కనిపించరు. అమెరికాలో ఉన్న చెత్త స్ట్రీట్స్ అయితే అసలే కనిపించవు. వాళ్ళకి కనిపించేది కేవలం ఏ దేశాలు అయితే అమెరికా మాట వినవో ఆ దేశాలే. అండ్ ఆ దేశంలో సడన్గా ఒక కొత్త రకమైన NGOs అండ్ చారిటీస్ స్టార్ట్ అవుతాయి. ఇంకంతే సంగతులు. అండ్ యుఎస్ఎయిడ్కి ఇండియాలో దాదాపు 300 నుంచి 400 యాక్టివ్ ఇంప్లిమెంటింగ్ పార్ట్నర్స్ ఉన్నారు. అండ్ వీళ్ళందరికీ రెగ్యులర్గా యుఎస్ఎయిడ్ నుంచి ఫండింగ్ వస్తుంది. అండ్ ఇవి మనకు తెలియదా అంటే తెలిసినా ఎందుకు ఏం చేయలేకపోతున్నాం అంటే దానికి రీజన్ ఈ ఫండింగ్ అనేది డైరెక్ట్గా రాదు. అండ్ డైరెక్ట్గా వచ్చిందంటే ఆర్గనైజేషన్స్ లీగల్గా ఉంటాయి. అండ్ ఒకవేళ మనం ఫండింగ్ కట్ చేస్తే చాలా ఇష్యూస్ వస్తాయి. ఎలాగంటే మన శత్రువులు కొంతమంది మన మీద పన్నాగాలు పన్ని మన గురించి అబద్ధాల ప్రచారం చేస్తారు. అవి మనకు కూడా తెలుస్తాయి, బట్ వాళ్ళే చేశారని ప్రూఫ్ ఉండవు. సో వాళ్ళని డైరెక్ట్గా మనం ఏం చేయలేము లేదా అనలేము. ఇక్కడ కూడా అంతే. అండ్ కేవలం యుఎస్ఎయిడ్ మాత్రమే కాదు, 1983లో యుఎస్ఏ ప్రెసిడెంట్ రొనాల్డ్ రేగన్ NED అనే ఒక గవర్నమెంట్ వింగ్ని స్టార్ట్ చేశాడు. అండ్ దీన్ని క్రియేట్ చేయడంలో మెయిన్ రోల్ ప్లే చేసింది CIA డైరెక్టర్ విలియం క్యాసీ. దీన్ని CIAకి ఒక సైడ్ కిక్ అని కూడా అంటారు. దీన్ని ఎందుకు స్టార్ట్ చేశారంటే వాళ్ళు చేసిన పనికి మాలిన పనుల్ని లీగల్ చేయడానికి. 1967లో ర్యాంపాట్స్ మ్యాగజైన్ స్కాండిల్ ఒకటి బయటపడింది. ఈ ర్యాంపాట్ మ్యాగజైన్ అనేది ఒక లెఫ్ట్ లీనింగ్ ఇన్వెస్టిగేటివ్ పొలిటికల్ మ్యాగజైన్. అండ్ ఇది కరప్షన్ అండ్ సీక్రెట్ గవర్నమెంట్ యాక్టివిటీస్ని ఎక్స్పోజ్ చేస్తుంది. వీళ్ళు చేసిన ఇన్వెస్టిగేషన్లో ద US నేషనల్ స్టూడెంట్ అసోసియేషన్ NSA అండ్ అదర్ ఫౌండేషన్స్కి అండ్ CIAకి సంబంధాలు ఉన్నాయని కూడా తెలిసింది. ఎస్, CIA స్టూడెంట్స్కి ఫండింగ్ ఇస్తుంది, బట్ ఆ స్టూడెంట్స్ అమెరికాలో ఉండే స్టూడెంట్స్ కాదు, అబ్రాడ్లో ఉంటూ అక్కడ అమెరికన్ ఐడియాలజీస్ని ప్రమోట్ చేసే స్టూడెంట్స్. అండ్ అలాగే వేరే దేశంలో ఉన్న ఫౌండేషన్స్కి మిగతా యాక్టివిటీస్కి కూడా CIA ఫండింగ్ ఇస్తుంది. ఇది బయటపడంగానే CIA యొక్క సీక్రెట్స్ కూడా బయటపడ్డాయి. సో అప్పటి నుంచి CIA డైరెక్ట్గా ఫండింగ్ ఇవ్వకుండా ఈ NEDని వాడుకొని ఫండింగ్ ఇస్తుంది. అది కూడా వేరే దేశంలో ఉండే పొలిటికల్ ఆర్గనైజేషన్స్కి అండ్ అలాగే వేరే చారిటీస్కి ఫండింగ్ ఇస్తుంది. అండ్ అలాగే ఫండింగ్తో వెనిజులా, క్యూబా, బ్రెజిల్ అండ్ DRC లాంటి దేశాల్లో సోషల్ అన్రెస్ట్ క్రియేట్ చేసిందని బయటపడింది కూడా. కానీ ఫండింగ్ ఆగదు. ఇది కేవలం 2022-23లోనే దాదాపు $1 బిలియన్ వేరే దేశాలకు ఫండింగ్ ఇచ్చింది. అండ్ ఇదేమీ చిన్న అమౌంట్ కాదు. చాలా దేశాల్లో ఈ మనీతో గవర్నమెంట్ను కూడా చేంజ్ చేయొచ్చు. అండ్ మీరు అడగచ్చు ఎందుకు అలా అని. దానికి రీజన్ అమెరికా మొదటి నుంచి డ్రీమ్ చేసేది ఏంటి? గ్లోబల్ డామినెన్స్. సౌత్ ఏషియాలో ఆ డామినెన్స్ ఉండాలంటే ఇండియా లాంటి దేశం అమెరికా చిప్పు చేతల్లో ఉండాలి. అందుకే వాళ్ళు ఇండియా మిలిటరీ పరంగా పవర్ఫుల్ ఉండేలా చూసుకుంటారు. అదే టైంలో ఇండియా మరీ ఎదగకుండా పాకిస్తాన్ లాంటి దేశాలకి ఫండింగ్ ఇస్తారు. బట్ లాస్ట్ ఒక 11 సంవత్సరాల్లో ఇండియా అమెరికా మాట లెక్క చేయడం లేదు. అండ్ రష్యా మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తుంది, ఆయిల్ విషయంలో కానీ ఇంకేమైనా కానీ. ఒకప్పుడు ఇండియా ఇలా చేసేది కాదు. సో ఇప్పుడు ఇండియాలో అమెరికా తనకు నచ్చిన గవర్నమెంట్ పెట్టుకుంటే ఇండియాని తనకు ఇష్టం వచ్చినట్టు ఆడిచ్చు. అలా ఇండియాని కంట్రోల్ చేయొచ్చు. దానికి చాలా ట్రై చేసి ఇండియాలో ఉన్న చాలా NGO స్టూడెంట్స్ మధ్యలో గొడవలు పెట్టడానికి ట్రై చేశాయి. అలాగే ఇంకా చాలా ప్రొటెస్టులు క్రియేట్ చేశాయి. ఎండ్ ఆఫ్ ది డే అన్నీ ఫెయిల్ అయ్యాయి. సో వాళ్ళు మోడీ గారిని చంపడానికి నిజంగానే ట్రై చేసి ఉండొచ్చు, లేదా ఇదంతా ఒక పెద్ద స్పెక్యులేషన్ అయ్యి ఉండొచ్చు. బట్ అమెరికా ఎప్పటికైనా డేంజరే. అండ్ ప్రపంచంలో ఏ దేశమైనా ఈ పని చేసిందంటే నేను నవ్వుకునేవాడిని, బట్ అమెరికా చేసిందంటే ఆలోచించాలి. అలాంటి రష్యా మనకు హెల్ప్ చేసిందంటే ఏమో. మన ఇండియన్ రా ఏమీ తక్కువ కాదు కదా, వాళ్ళు ఇలాంటి వాటిని ఈజీగా హ్యాండిల్ చేయగలరు.
బట్ ఏదేమైనా అక్కడ ఏం జరిగిందో ఎప్పటికీ మిస్టరీనే, ఎవరో చెప్పలేరు కూడా. బట్ ఇది ఖచ్చితంగా బయటకు వస్తుందా అంటే చూద్దాం. ఇప్పుడు కాకపోయినా ఒక 30 సంవత్సరాల తర్వాత అయినా బయటకు వస్తుందేమో. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. మా వీడియో మీకు వర్త్ అనిపిస్తే కొత్త వాళ్ళు మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి అండ్ బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. అండ్ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయా, రీసెంట్గా చేసిన వీడియోస్ ఇంకో 2-3 రోజుల్లో తుఫాన్ కూడా, దాని గురించి కూడా అప్డేట్ ఇచ్చాను. చాలా సివియర్ తుఫాన్ రాబోతుంది. ఆంధ్రాలో అయితే చాలా జిల్లాలని హిట్ చేస్తుంది. వైజాగ్ కొంచెం హిట్ లిస్ట్లో ఉంది. హుదూద్ అంతా తుఫాన్ అంట. దానికి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ వీడియో చేశాను నిన్న. ఆ వీడియో చూడండి, మర్చిపోకుండా చూడండి అండ్ ఆ వీడియోని షేర్ చేయండి. అండ్ రీసెంట్గా జరిగిన మిస్టీరియస్ వీడియోస్ కానీ మన ఛానల్లో వెళ్ళి చెక్ చేయండి. చాలా మిస్టీరియస్ వీడియోస్ ఉంటాయి, క్రైమ్ వీడియోస్ ఉంటాయి, ట్రెండింగ్ టాపిక్స్ ఉంటాయి. ఎక్కువ మిస్టీరియస్ వీడియోస్, ఎక్కువ జియోపాలిటిక్ టాపిక్సే ఉంటున్నాయి. సో అవి కూడా చూడండి. ఇది కూడా జియోపాలిటికల్ టాపిక్. మీకు జియోపాలిటిక్ టాపిక్స్ నచ్చితే కొత్త వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అండ్ ఈ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి లవ్ యూ సో మచ్. ఎప్పటికీ